ఊళ్ళలో గృహప్రవేశం చేసేటప్పుడు ఆవుతో ఇల్లు తొక్కిచ్చేస్తాం కదండి, మరి సిటీలో అయితే ఎలా చేస్తామండి చెప్పండి? ఏముందమ్మా, సిటీ చివరిన ఏదైనా ఊరుంటే అక్కడి నుంచి తీసుకొచ్చి చేసేసుకోవడమే. అలా చేయాలంటే ఆస్తి నమ్ముకోవాలి అబ్బాయి. అలాంటప్పుడు ఆవు పూజను స్కిప్ చేసేస్తే అయిపోద్ది కదే అమ్మాయి. ఆవుతో మనకున్నోళ్ళ లింక్ గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు గానీ ఇలాంటి సమస్య లేకుండా చేయడానికి ఈ పంతులు గారు ఒక ఐడియా కనిపెట్టేశారు అబ్బాయి. వాళ్ళదేముందిలే అమ్మాయి, అవసరానికి తగ్గట్టు శాస్త్రాలనే మార్చేస్తారు కొందరు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎదుటోళ్ళ మనోభావాలు దెబ్బతీసేస్తే ఆ తర్వాత నీ బాడీలోని పార్ట్లన్నీ దెబ్బతినేస్తాయి. కాబట్టి గమ్మున కూసుని ఈ వీడియో చూసే. జనాలతో పాటు పూజారులు కూడా తెలివి మీరిపోతున్నారండోయ్. జనాల అవసరాలకు తగ్గట్టు వారు కూడా తమ స్టైల్ మార్చేసుకుంటున్నారు. ముఖ్యంగా సిటీలో అయితే ఇది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. గ్రామాల్లోనూ చిన్నపాటి టౌన్లలోనూ ఉన్నట్టుగా సిటీలో అన్ని అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాటికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుంటారు మన అయ్యవార్లు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఆవు అంటే హిందువులకు తల్లితో సమానం, గోమాత అంటాం కదా. సో గృహప్రవేశ సమయంలో ఆవును ఇంట్లో తిప్పడం విశేష ఫలితాన్ని ఇస్తుందన్న నమ్మకం ఉంది. ఆవుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూసిన వారంతా వావ్ వాట్ ఎన్ ఐడియా పంతులు గారు అంటున్నారు. ఆ వీడియో చూసిన వారంతా వావ్ వాట్ ఎన్ ఐడియా పంతులు గారు అంటున్నారు. ఆవు పాలు తల్లి పాలతో సమానమని చెప్తారు. ఆవు పాలు పలుచగా ఉండడంతో చిన్నారులకు తొందరగా జీర్ణమవుతాయి. ఇక సనాతన సంప్రదాయ ప్రకారం ఆవుకు చాలా ప్రత్యేకత ఉంది. సమస్త దేవతలు ఆవులో కొలువు ఉంటారని వేదాలు చెబుతున్నాయి. ఆవు వృష్ఠభాగం అంటే పేడ వేసే భాగంలో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువు ఉంటుందని చెప్తారు. అలాంటి ఆవును పూజించడంతో పాటు ముఖ్యంగా గృహప్రవేశాల్లో ఇంట్లోకి ఆహ్వానించి ఇల్లంతా తిప్పుతారు. ఇంట్లో పేడ వేస్తే చాలా మంచిదని భావిస్తారు. ఊళ్ళలో అంటే ఆవులు అందుబాటులో ఉంటాయేమో గాని పెద్ద పెద్ద సిటీల్లో కష్టమే కదా. అందుకే ఈ పంతులు గారు కొత్త టెక్నిక్ అమలు చేశారు. నిజమైన ఆవు స్థానంలో బ్యాటరీ సాయంతో నడిచే ఆవు బొమ్మను ఓ గృహప్రవేశాల్లో ఉపయోగించారు. ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. పట్టణాల్లో గృహప్రవేశాల సమయంలో గోమాతను ఇంట్లో తిప్పుదామంటే అందుబాటులో ఉండవు. దీంతో పూజా కార్యక్రమాల్లో గోవును పూజించే క్రమంలో గోవు బొమ్మను పెట్టి పూజిస్తున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన ఇంట్లో నిర్వహించుకున్న పూజా కార్యక్రమంలో గోవుకు బదులుగా యంత్రపు గోవు బొమ్మను పూజలో వినియోగించారు. ఆ బొమ్మకే పూజలు నిర్వహించారు. గోవుపై అభిమానంతో గోమాత లేకపోయినా బొమ్మ గోవుతో పూజ చేసుకోవడాన్ని ప్రశంసిస్తున్నారు. కాకపోతే ఇక్కడ కూడా కొందరు వైదికులు మాత్రం ఇలా చేయడం సంతోషం కలిగించే విషయమే అయినా నిజమైన గోవునే పూజించాలని అంటున్నారు. దేశంలో గో సంపద తగ్గిపోవడం విచారకరమని, బొమ్మ గోవుతో పూజలు ప్రోత్సహించడం మంచిది కాదని చెబుతున్నారు.